తెలంగాణ టెట్ ఆర్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ జనవరి 2026 సంబంధించి నోటిఫికేషన్ సంబంధించిన కీ అప్డేట్ అయితే మనకు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో తెలంగాణ టెట్కి సంబంధించిన కాన్సెప్ట్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఈ యొక్క తెలంగాణ స్టేట్కి సంబంధించి టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి, అప్లికేషన్ ఫీకి సంబంధించి, ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి, డిఈడి ఫస్ట్ ఇయర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా, బీఈడి ఫస్ట్ ఇయర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా, లేదా ప్రజెంట్ థర్డ్ సెమిస్టర్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చా అనే టాపిక్ గురించి, అండ్ తెలంగాణ టెట్కి సంబంధించి క్వాలిఫైడ్ మార్క్స్ సంబంధించిన టాపిక్ గురించి, అండ్ సిలబస్కి సంబంధించి ఏ టాపిక్స్ ఉంటాయనే టాపిక్ సంబంధించి, అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్కి సంబంధించి, అండ్ దీనికి సంబంధించిన కొన్ని కీ అప్డేట్స్ గురించి వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ టెట్ జనవరి 2026 సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్ గురించి అయితే మనం డీటెయిల్గా తెలుసుకుంటున్నాము. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చేసి నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే మనకి క్లియర్గా అయితే మేము మెన్షన్ చేయడం జరిగింది ఇంపార్టెంట్ డేట్స్ సంబంధించి. సో మనకు నోటిఫికేషన్ రిలీజ్ వచ్చేసి మనకు 14th November 2025 రోజు అయితే రిలీజ్ చేస్తారు. అనగా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకు రేపైతే రిలీజ్ చేస్తారు. డీటెయిల్ నోటిఫికేషన్ దీనికి సంబంధించి ప్రజెంట్ జస్ట్ తెలంగాణ టెట్కు సంబంధించిన ప్రెస్ నోట్ మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. ప్రెస్ నోట్లో ఈ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనకు మెన్షన్ చేశారు. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము రివైజ్డ్ వీడియో అయితే చేస్తాము, కాన్సెప్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ టాపిక్ కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ నోటిఫికేషన్ మనకు కంప్లీట్ నోటిఫికేషన్ 14th November 2025 రోజు అయితే వస్తుంది. దెన్ ఆన్లైన్ అప్లికేషన్ గురించి సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు కాబట్టి మనకు తెలంగాణ టెట్ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి 15th November 2025 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎవరైతే బీఈడి కంప్లీట్ చేసిన స్టూడెంట్స్, డిఈడి కంప్లీట్ చేసిన స్టూడెంట్స్, లేదా ప్రజెంట్ బీఈడి చదువుతున్నవారు, డిఈడి చదువుతున్నవారు ఉంటారో మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 29th November 2025 అయితే లాస్ట్ డేటు. సో ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆ డేట్ వరకు అయితే అప్లై చేసుకోవాలి. సో మనకి జస్ట్ ఒక 15 days మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోవాలి. అండ్ ఎవరైతే ఈ యొక్క తెలంగాణ టెట్కి అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ ఉంటారో మనకు ఎగ్జామ్ డేట్స్ కూడా ప్రజెంట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ డేట్స్ బిట్వీన్ ది 3rd January to 31st January అని అయితే మెన్షన్ చేశారు. మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. పెన్ పేపర్ మోడ్ కాదు, కంప్యూటర్ బేస్డ్ అయితే ఉంటుంది. కాబట్టి సో మీరు ఈ ఎగ్జామినేషన్ సంబంధించిన టిప్స్ గురించి కూడా ఫర్దర్ అప్డేట్స్ కోసం అయితే మీరు అబ్జర్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మనకు సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ కోసం మీకు ఎటువంటి క్వైరీస్ ఉన్నా కూడా మీరు తెలంగాణ టెట్కి సంబంధించిన అప్డేట్స్ కోసం ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. సేమ్ టైం మనకు సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ వాట్సాప్ కానీ, టెలిగ్రామ్ కానీ, అండ్ రిలవెంట్ గ్రూప్లో అయితే మేము పోస్ట్ చేస్తాము. ఫర్దర్ అప్డేట్స్ అయితే మీరు అక్కడికి వెళ్ళి తెలుసుకోవచ్చు. దెన్ అప్లికేషన్ ఫీ గురించి సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు కాబట్టి మీరు ఈ యొక్క టెట్ అప్లికేషన్ చేయాలంటే టెట్ అప్లికేషన్లో వచ్చేసి 2 parts అయితే ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2 అని. బేస్డ్ ఆన్ మీ యొక్క ఎలిజిబిలిటీని బట్టి మీరు పేపర్ 1కి ఎలిజిబుల్ అవుతారా, పేపర్ 2కి ఎలిజిబుల్ అవుతారా, లేదా బోత్ పేపర్స్కి ఎలిజిబుల్ అవుతారా అనే ఇన్ఫర్మేషన్ బట్టి మనం అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీఈడి కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అనుకుంటే పేపర్ 1కి మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ మీరు పేపర్ 1కి అప్లై చేయాలంటే 1000 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. లేదా మీరు పేపర్ 2కి మాత్రమే అప్లై చేయాలనుకుంటే 1000 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. లేదా మీరు బోత్ పేపర్స్ అప్లై చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 1, పేపర్ 2 బోత్ పేపర్స్ అప్లై చేయాలి అనుకుంటే 1200 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. సో బేస్డ్ ఆన్ మీ యొక్క ఎలిజిబిలిటీని బట్టి మీరు అప్లై చేసుకోవాలి. అండ్ అప్లికేషన్కి వచ్చేసి ఆన్లైన్లో మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. డెబిట్ కార్డ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు అప్లికేషన్ అయితే చేయొచ్చు. అండ్ ఆ తర్వాత తెలంగాణ టెట్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు కాబట్టి మీరు పేపర్ 1 కోసం అప్లై చేసుకుంటున్నట్లయితే పేపర్ 1 ఎవరు అప్లై చేసుకోవాలని సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు. సో పేపర్ 1 వచ్చేసి ఏంటంటే మనకు ప్రైమరీ స్కూల్కి సంబంధించి టీచింగ్ చేయడం కోసం పేపర్ 1 అయితే ఖచ్చితంగా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. తెలంగాణ డిఎస్సి కానీ అండ్ తెలంగాణ గురుకుల మోడల్ స్కూల్కి సంబంధించిన జాబ్స్ అప్లై చేయాలనుకునే ఆస్పిరెంట్స్కి ఆ రిలవెంట్ జాబ్స్ 1st క్లాస్ నుంచి 5th క్లాస్కి సంబంధించిన జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కనుక మీరు టీచ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క టెట్ పేపర్ 1 అయితే క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనకు తెలంగాణ డిఎస్సికి మాత్రమే ఈ యొక్క పేపర్ 1 అయితే ఉంటుంది. సో క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఆఫ్టర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ, బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ, డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఈ యొక్క పేపర్ 1కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ, బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ, లేదా డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కానీ, స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ కంప్లీట్ చేసిన ఆస్పిరెంట్స్ ఈ యొక్క పేపర్ 1కి అప్లై చేసుకోవచ్చు. సో మీరు క్వాలిఫైడ్ అయినట్లయితే 1st క్లాస్ నుంచి 5th క్లాస్కి టీచింగ్ చేయడానికి ఎలిజిబిలిటీ అయితే వస్తుంది. ఆ ఈక్వాలెంట్ జాబ్స్ ఏవైతే ఉంటాయో అప్లై చేసుకోవడానికి యూజ్ అవుతుంది. లేదా ప్రజెంట్ నేను డిఈడి ఫైనల్ ఇయర్ చదువుతున్నాను సార్, లేదా బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను సార్, లేదా నేను డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేస్తున్నాను సార్ అనే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పేపర్ 1కి అయితే. తర్వాత పేపర్ 2 గురించి క్వైరీ చేసినట్టయితే పేపర్ 2 వచ్చేసి మనకు బేస్డ్ ఆన్ మీ యొక్క మెథడాలజీని బట్టి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు టీచ్ చేయాలనుకునే స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో పేపర్ 2కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పేపర్ 2 అప్లై చేయాలంటే మినిమం క్వాలిఫికేషన్స్ వచ్చేసి మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత బీఎడ్
ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ బీఎడ్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సో ఈ విధంగా మీరు బీఎడ్ కానీ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ లేదా బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంటిగ్రేటెడ్ బీఎడ్ చేసిన స్టూడెంట్స్ కూడా ఈ యొక్క పేపర్ 2కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో పేపర్ 2 అనేది 6th క్లాస్ నుంచి 8th క్లాస్ టీచ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కొంతమంది ఆస్పిరెంట్స్ అడుగుతారు, ప్రజెంట్ నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ సార్ అప్లై చేసుకోవచ్చా, లేదా బీఈడీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చా, రీసెంట్గా జాయిన్ అయినా అంటారు. సో అలాంటి స్టూడెంట్స్ అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. జస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ కోసం టెట్ అప్లై చేసి ఎగ్జామ్ రాస్తానంటే రాసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. బట్ రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ చేసుకొని సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్ రాసిన వారు కానీ లేదా థర్డ్ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు కానీ అలా ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యి సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అయిన ప్రతి ఆస్పిరెంట్స్ అప్లై చేసుకోవచ్చు. డీఈడీ స్టూడెంట్స్ అయినా బీఈడీ స్టూడెంట్స్ అయినా. డీఈడీ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేస్తే పేపర్ 1కి అప్లై చేసుకోవచ్చు. బీఈడీ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేస్తే పేపర్ 2కి అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీ క్వాలిఫికేషన్ ఆల్రెడీ మీరు డీఎడ్ చేశారు అండ్ బీఎడ్ కూడా కంప్లీట్ అయింది అనుకుంటే బోత్ పేపర్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో అది బేస్డ్ ఆన్ మీ యొక్క ఎలిజిబిలిటీని బట్టి అయితే ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి మీరు అడిగినట్లయితే సో ఇక్కడ మనకు పేపర్ 1 సంబంధించి ప్రైమరీ స్కూల్ టీచర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి చైల్డ్ సైకాలజీకి సంబంధించిన టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, లాంగ్వేజెస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, ఇంగ్లీష్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్విరాన్మెంట్ స్టడీస్ సంబంధించిన టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ సెక్షన్స్ నుంచి మనకు 30 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. టోటల్గా మనకి ఇక్కడ 5 సెక్షన్స్ అయితే ఉంటాయి. 150 మార్క్స్కి మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 150 మార్క్స్కి ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫైడ్ అని కూడా క్వైరీ చేస్తారు. దాని గురించి మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఇది పేపర్ 1కి సంబంధించిన సిలబస్ అయితే. అండ్ కంప్లీట్ నోటిఫికేషన్ మనకు 14th November 2025 రోజు వస్తుంది కాబట్టి ఆ రోజు మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. దెన్ పేపర్ 2కి సంబంధించిన సిలబస్ గురించి మీరు క్వైరీ చేస్తే పేపర్ 2 వచ్చేసి బేస్డ్ ఆన్ మీ యొక్క బీఈడీ మెథడాలజీని బట్టి సో మనకు కంటెంట్ అయితే మారుతుంది. రిమైనింగ్ టాపిక్స్ అయితే సేమ్ ఉంటాయి. ఇక్కడ చైల్డ్ పెడగాలజీ, లాంగ్వేజ్ అండ్ అదేవిధంగా లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ వచ్చేసి ఇవి కామన్ ఫర్ ఆల్. మీరు బీఈడీలో ఏ మెథడ్ తీసుకున్నా కూడా అందరికీ ఈ సెక్షన్స్ నుంచి 30 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. 30 టోటల్గా 90 క్వశ్చన్స్ అనేది మనకు ఈ 3 సెక్షన్స్ నుంచి అయితే రావడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ మీ యొక్క బీఈడీలో మెథడాలజీని బట్టి సో మీరు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ స్టూడెంట్స్ అయితే లైక్ బయో సైన్స్ వన్ ఆఫ్ ది మెథడాలజీగా తీసుకున్న, ఫిజికల్ సైన్స్ వన్ ఆఫ్ ది మెథడాలజీ తీసుకున్న, మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ది మెథడాలజీగా తీసుకున్నా కూడా సో ఇక్కడ మ్యాథ్స్ అండ్ సైన్స్ టాపిక్ నుంచి రిమైనింగ్ 60 క్వశ్చన్స్ అయితే మనకి ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు పేపర్ 2లో వచ్చేసి మ్యాథ్స్ అండ్ సైన్స్కి అయితే అప్లై చేసుకోవాలి. బయో సైన్స్ కానీ, ఫిజికల్ సైన్స్ కానీ, మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కానీ. లేదు సో మీరు బీఈడీలో వచ్చేసి సోషల్ స్టడీస్ వన్ ఆఫ్ ది మెథడాలజీగా తీసుకున్న స్టూడెంట్స్ అనుకుంటే ఇక్కడ మీరు సోషల్ స్టడీస్ అనేది పెట్టేసుకొని అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ దీంట్లో మనకు లాంగ్వేజ్ పండిట్కి సంబంధించి కూడా పేపర్ సపరేట్ కండక్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. దానికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. దెన్ క్వాలిఫైడ్ మార్క్స్ గురించి మీరు క్వైరీ చేసినట్లయితే సో ఎగ్జామ్ వచ్చేసి టోటల్గా 150 మార్క్స్ కండక్ట్ చేస్తారని చెప్పుకున్నాం కాబట్టి సో 150 మార్క్స్కి బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి క్వాలిఫైడ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఇఫ్ మీరు ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే మీకు క్వాలిఫైడ్ మార్క్స్ వచ్చేసి సో ఇక్కడ మనకు మెన్షన్ చేశారు క్వాలిఫైడ్ మార్క్స్ 60% అయితే ఉంటుంది. 150లో మనకి 60% వచ్చేసి 90 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఎవరైతే ఓసీ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఉంటారో క్వాలిఫైడ్ మార్క్స్ వచ్చేసి సో మనకు 150కి 90 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు బీసీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే బీసీలో ఏ కేటగిరీ అయినా కూడా 75 మార్క్స్ వచ్చినట్టయితే క్వాలిఫైడ్ కింద కన్సిడర్ చేస్తారు. ఎస్సీ ఎస్టీ వచ్చేసి సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ అనేది 60 మార్క్స్ అనేది వచ్చినట్టయితే మీరు క్వాలిఫైడ్ కింద అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ క్వాలిఫైడ్ మార్క్స్ సంబంధించి ఆ విధంగా మీరు పేపర్ 1 అప్లై చేసుకొని ఆర్ పేపర్ 2 అప్లై చేసి బేస్డ్ ఆన్ క్వాలిఫికేషన్ బట్టి మీరు క్వాలిఫైడ్ అయినట్టయితే తెలంగాణ డిఎస్సికి ఎలిజిబుల్ అవుతారు. సో దాన్ని బట్టి అయితే నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత సో దీనికి సంబంధించిన సిలబస్ గురించి సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు కాబట్టి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు సిలబస్ అనేది. సో పేపర్ 1కి సంబంధించి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి కానీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సిన బుక్స్ ఏంటంటే 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు తెలంగాణ ఎస్సీఆర్టీ బుక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఫోకస్ చేయాల్సి ఉంటుంది సిలబస్ కోసం. అండ్ తర్వాత సైకాలజీ కావచ్చు, రిమైనింగ్ చాప్టర్స్ కావచ్చు, వాటికి సంబంధించి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. బట్ ప్రజెంట్ మార్కెట్లో మనకు వచ్చేసి S&S అయితే ఒక వన్ ఆఫ్ ది బుక్ అయితే అవైలబుల్లో ఉంటుంది. మీకు పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ రిలవెంట్ సిలబస్ ప్రకారం తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. లేదా మీరు ఎస్సీఆర్టీ బుక్స్ ఏవైతే ఉంటాయి వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మన యొక్క సంబంధించిన అప్డేట్స్లలో టెలిగ్రామ్ సంబంధించిన అప్డేట్స్లో ఈ యొక్క సిలబస్ అయితే ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి కూడా ఒకసారి క్లియర్గా అయితే వెరిఫై చేసుకోవచ్చు. దెన్ పేపర్ 2కి అప్లై చేసే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో బీఎడ్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ ఆర్ అదర్ ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ పేపర్ 2కి ఎలిజిబుల్ అవుతారు. ఆ విధంగా పేపర్ 2 అప్లై చేసినట్టయితే సో మీకు ఇక్కడ సో 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు టీచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క సిలబస్లు ఏవైతే ఉంటాయో బేస్డ్ ఆన్ మీ యొక్క మెథడాలజీని బట్టి మీరు ఆ బుక్స్ అయితే ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్లో ఆ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. సేమ్ టైం మనకు S&S అయితే తెలుగు మీడియంలో మెటీరియల్ అయితే అవైలబుల్ ఉంటుంది. S&S మీరు తీసుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియంస్ కావాలనుకునే ఆస్పిరెంట్స్కి అయితే డిఫరెంట్ బుక్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఎస్పెషల్లీ మనకు సీటెట్కి సంబంధించిన బుక్స్ అయితే మీరు ఫాలో కావాల్సి ఉంటుంది. దెన్ డీటెయిల్ సిలబస్కి సంబంధించిన వీడియో నేను స్పెషల్గా చేస్తాను. మనకు నోటిఫికేషన్ వచ్చేసి 14th రోజు వస్తుంది కాబట్టి ఆ అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి.
దాని తర్వాత వచ్చేసి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ స్టడీ మెటీరియల్ సంబంధించి కూడా క్వైరీస్ చేస్తారు. సో పేపర్ 1కి సంబంధించి కానీ పేపర్ 2కి సంబంధించి కానీ మేము మెటీరియల్ అండ్ అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఆల్రెడీ మన టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. సో మళ్ళీ మేము దానికి సంబంధించిన లింక్ అనేది ట్యాగ్ చేస్తాము రీసెంట్ వీడియోకి. సో మీరు అక్కడికి వెళ్ళి జస్ట్ ఆ రిలవెంట్ లింక్స్ పైన క్లిక్ చేసి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ రిలవెంట్ స్టడీ మెటీరియల్ కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మనకు సంబంధించిన టెలిగ్రామ్ లింక్ అయితే ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఎవరైతే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్నారో బీఈడీ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ లేదా డిఎడ్ కంప్లీట్ చేసిన వారు కానీ బేస్డ్ ఆన్ మీ యొక్క ఎలిజిబిలిటీని బట్టి సో మీరు అప్లై అయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోండి. సో ఆన్లైన్ అప్లికేషన్ మనకు 15th నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ మేము అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఇఫ్ అప్లికేషన్ సర్వీస్ కావాలి అనుకుంటే డైరెక్ట్గా మమ్మల్ని సో ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మీరు లేదా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ కాంటాక్ట్ అయితే అప్లికేషన్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే సో మనకు సంబంధించిన అప్డేట్స్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే.